చీకటి పడ్డాక రావి చెట్టు వద్దకు వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? ఈ విషయం విని తెలుసుకుందాం. చీకటి పడిన తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్ళకూడదు అనే నమ్మకం భారతీయ సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధి. ఇది పురాణ, జ్యోతిష్యము, వాస్తు, ఆయుర్వేదము, గ్రామీణ అనుభవాలు అన్నీ కలగలిసి వచ్చిన నిబంధన. ఇవి ఎందుకు చెప్పారో శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలతో విందాం. ఎందుకు రావి చెట్టు వద్ద చీకటి తర్వాత వెళ్ళకూడదని అంటారు? రావి చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. అది శాస్త్రీయ కారణం. రోజులో ఫోటోసింథసిస్ వల్ల ఆక్సిజన్ ఇస్తుంది, కానీ రాత్రిపూట CO2 ఎక్కువగా విడుదల అవుతుంది. గ్రామాల్లో పెద్ద రావి చెట్టు ఉన్న ప్రాంతంలో రాత్రి దగ్గరికి వెళ్తే ఊపిరి తీసుకోవడం భారంగా అనిపిస్తుంది, తల తిరుగుతుంది, భయం వేస్తుంది. అందుకే పెద్దలు నిషేధం పెట్టారు. రావి చెట్టు చుట్టూ రాత్రి పురుగులు, పాము దాక్కుంటాయి. రావి చెట్ల వేర్ల దగ్గరలో చీకట్లో పాములు, చెదపురుగులు, దొంగ దెబ్బకి వచ్చే పురుగులు, రాత్రి జంతువులు దాక్కుంటాయి. మనిషికి ప్రమాదం ఎక్కువ. అందుకే రాత్రి రావి చెట్టు దగ్గరికి పోవద్దు అని చెప్తారు. రావి చెట్టు పితృస్నానము ఆధ్యాత్మిక కారణం. పురాణాలు, శాస్త్రాలు రావి చెట్టును పితృదేవతల వాహన స్థానము అంటాయి. పితృలు రావి చెట్టు చుట్టూ సంచరిస్తారని నమ్మకం. రావి చెట్టు నీడలో పితృశక్తులు ఉంటాయనడం. రాత్రి అంటే పితృల కాలం. రావి చెట్టు కింద దీపం వెలిగించడం, నైవేద్యం పెట్టడం పితృలకు అర్పణం. అందుకే రాత్రి రావి చెట్టు దగ్గరికి వెళ్తే పితృశక్తుల ప్రభావం పడవచ్చని నమ్మకం. నైవేద్యం పూజ చేసిన చెట్టు రాత్రి అపవిత్రం కాకూడదు. రావి చెట్టుకి పూజ చేసేవారు దాని చుట్టూ అక్షంతలు, నైవేద్యం వేస్తారు. రాత్రి చీకట్లో అది కనిపించకుండా అది పైకి నడిచిపోవడం, తన్నడం, అపచారం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి రావి చెట్టు వద్దకు వెళ్ళనీయరు. మనోభావాల కారణం. చీకట్లో చెట్టు భయాన్ని పెంచుతుంది. రాత్రి పెద్దగా నిశ్శబ్దంగా ఉన్న రావి చెట్టు మనసులో భయాన్ని పెంచుతుంది. అది మనసులో దుష్ప్రభావం కలిగిస్తుంది పెద్దలు అనుకున్నారు. గ్రంథాల్లో ఉన్న సూచనలు పద్మపురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం వాటిలో రావి చెట్టు పితృస్థానం అని, దాని వద్ద రాత్రిలో తిరగరాదని పేర్కొంటాయి. రాత్రి రావి చెట్టుకు వెళ్ళకూడదనే నిబంధనకు శాస్త్రీయ, ఆరోగ్య, భద్రత, ఆధ్యాత్మిక ఆధారాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి పగలు రావి చెట్టు పవిత్రం, రాత్రి రావి చెట్టు వద్దకు వెళ్ళకపోవడం మంచిది. రావి చెట్టు మీద దయ్యాలు ఉంటాయి అని కూడా పెద్దలు చెప్పేవాళ్ళు అన్నమాట. ఇన్ని కారణాలు ఉండడం వలన ఆ రకంగా భయపెట్టేవాళ్ళు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.